సరదాగా నేషనల్ పార్కు వెళ్లిన పర్యాటకులకు భయంకర అనుభవం ఎదురైంది. పర్యాటకులు పార్కులో సంచరిస్తున్న సమయంలో ఓ ఖడ్గమృగం వారి వాహనంపైకి దూసుకొచ్చింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసోంలోని మానస్ నేషనల్ పార్క్లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఒక చోట ఆగిన పర్యాటకులు అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు. ఒక ఖడ్గమృగం పర్యాటకుల వైపుకు దూసుకొచ్చింది. అంతటితో ఆగకుండా పర్యాటకులున్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు వెనక్కు లాగుతూ వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం అలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే పర్యాటకులపై ఖడ్గమృగాలు ఇలా దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నేషనల్ పార్క్లో సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీప్లపై పలుమార్లు దాడికి యత్నించాయి. కిలోమీటర్ల వరకు వెంబడించి భయాన్ని సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు అసోంలో ఉన్నాయి. ఇటీవల ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన డేటా ప్రకారం భారత్లో ఒక కొమ్ము ఉన్న ఆసియా ఖడ్గమృగాల సంతతి గత 4 దశాబ్దాల్లో దాదాపు 3 రెట్లు పెరిగింది. 4 దశాబ్దాల క్రితం 1500గా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం 4000కు పెరిగింది. ప్రపంచంలోని ఒంటికొమ్ము ఖడ్గమృగాల్లో 80% ఒక్క కజిరంగా నేషనల్ పార్క్లోనే ఉన్నట్లు అంచనా. అంతరించిపోతున్న ఈ ఖడ్గమృగాల పరిరక్షణ కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలు రకాల జంతువులు, పక్షులు, పులుల సహా వన్యప్రాణులకు నెలవైన కజిరంగా నేషనల్ పార్కును 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.